ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 15 మినిట్స్ చాలండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ అయితే ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా అయితే మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోండి. విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు, వితౌట్ బోన్స్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం అంత నిమ్మదబ్బ రసం పిండేసుకొని ఒకసారి అయితే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని అంతా కలిసేలాగా ఇంకొకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఇది కూడా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఎగ్ని అయితే ఇలా బీట్ చేసి వేసుకోండి. మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఈ కోటింగ్ అనేది మనకి గట్టిగా ఉండాలి. కోటింగ్ లూజ్గా ఉంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు ఇది అనేది సపరేట్ అయిపోతుంది. సో చికెన్కి అనేది ఏం పట్టదనమాట. సో కోటింగ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని కలిపేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఇలా ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేసేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే పైన ఉడుకుతుంది కానీ లోపల చికెన్ అనేది ఉడకదు. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ అయితే వేసుకోండి. చికెన్ వేసిన వెంబటే గరిటె పెట్టకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఇలా గరిటె పెట్టి ఒక సైడ్ టర్న్ చేసుకోండి వేగిన తర్వాత. సో చూసారా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. సో మిగిలినవన్నీ కూడా ఇలాగైతే వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు కోటింగ్ లూజ్గా అనిపించింది అనుకోండి, మీరు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని పిండిని అయితే కొంచెం టైట్గా కలుపుకోండి. మీకు చికెన్ 65 అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, కొంచెం అంత పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇందులో అయితే వేసేసుకోండి. అంతే అండి, మనకి స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65 అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.